వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి 7,000 పెన్షన్ పెంచడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అండి. నేనైతే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2.5 సంవత్సరాల నుంచి అంటే 2021 సెకండ్ కరోనా వచ్చిన దగ్గర నుంచి స్టిల్ మొన్న ఎలక్షన్స్ వరకు కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఆయన ఒకటేసారి 4,000 పెన్షన్ చేస్తానని చెప్పి 4,000 3,000 చేస్తానని చెప్పి 250 చేశాడు సంవత్సరానికి. కానీ మా బాబు గారు అలా కాదు. ఈ మార్చ్ ఏప్రిల్ మే జూన్ కలిపి కూడా ఒకటేసారి 7,000 ఇవ్వడం అనేది చాలా ఇంట్లో ఇబ్బందులు పడుతున్న పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు, స్కూల్ ఫీజులు కట్టాల్సిన వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడతాయండి. చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళు అది అర్థం చేసుకొని బాబు గారు 7,000 పెన్షన్ ఇవ్వడం అనేది జరిగిందండి. నేనైతే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేయలేదు, ఎన్ని కల్లుబుల్లు మాటలని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళు ఎవరి మీద వ్యాఖ్యలు చేయరండి. అందరి మీద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. పోలవరం మేము 2021 కల్లా పూర్తి చేసేస్తాం, 2022కి పూర్తి చేసేస్తామని ఫస్ట్ సీఎం అయిన తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళి చెప్పారు. గత ప్రభుత్వంలో సీఎం గారు చేశారా? చేయలేదుగా. అది ఇప్పుడు బాబు గారు చేసి చూపిస్తారు. 26 జిల్లాలో వైసీపీ కార్యాలయం కట్టడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఏంటండి? 26 జిల్లాలో వైసీపీ కార్యాలయం కట్టడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఖండిస్తున్నాం కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం బాబు గారు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఏ బాధలు పడ్డారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం మటుకు తప్పకుండా జరుగుతుంది. కార్యాలయాలు ఎక్కడ పడితే అక్కడ ప్రజల సొమ్ముతో కట్టుకోవడం కాదండి, వాళ్ళ సొమ్ముతో కట్టుకొని ప్రజలకు ఉపయోగ పనులు ఏమైనా చేయమనండి. ఆయన ఫస్ట్ సీఎం అయిపోగానే ప్రజా దర్బార్ కూల్చేశాడు. అదే ఆయనకి నెగిటివ్ వచ్చింది. బాబు గారు అలా ఏం చేయలేదే. ప్రభుత్వ సొమ్ముతో కట్టిన కట్టడాలని కూల్చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము వాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ సొమ్ములతో కట్టుకోండి, అవి ప్రజలకు ఉపయోగపడేలా చేయండి. చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని జగన్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు. దానికి మీరు ఏమనుకుంటున్నారు? ఆయనకంటే ఎక్కువ ఏం చేయరండి. అలాంటి అలవాటు అలాంటి ఇది మా బాబు గారికి లేదు, ఎప్పటికీ రాదు కూడా. కక్షపూరిత రాజకీయాలు చేయడం అనేది మా బాబు గారికి చేతకాని విషయం. ఆయనే కాదు, ఎవరిని కూడా కార్యకర్తలని నాయకుల్ని కూడా ఎవరిని చేయని క్రమశిక్ష కలిగిన పార్టీ. ఎప్పుడు కూడా మీ లిమిట్స్లో మీరు ఉండండి, ఎవరు మిమ్మల్ని ఏమన్నా సరే మాట్లాడొద్దు అని చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కక్షపూరిత రాజకీయాలు చేస్తారనే విషయం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అది చేసేది వాళ్ళు కాబట్టి వాళ్ళు అంత బాగా చెప్పగలుగుతున్నారు.